హాయ్ దోస్తులు, ఈరోజు మనం చూడబోతున్న మూవీ రివ్యూ మంకీ మ్యాన్. ఈ సినిమా కొంచెం మాట్లాడడం ముందల ఈ వీడియోని ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రివ్యూలోకి వెళ్తే మంకీ మ్యాన్ ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమా నేను నైట్ చూశాను భయ్యా. సినిమా అయితే కిరాగుంది, బాగుంది. ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే దేవ్ పటాల్ ఇతని గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి ఇతనే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్ అన్నీ ఇది తిన ఫస్ట్ సినిమా. ఇది ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇది ఆషామాష కాదు భయ్యా. ఒకే పర్సన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ప్రొడ్యూషన్ చేయడం అంటే మామూలు కాదు భయ్యా, చాలా కష్టం అది. అయితే ఏంటంటే ఈ సినిమాలో తన హీరో కూడా తన పర్ఫార్మెన్స్ చెప్పాలంటే చాలా బాగా చేశాడు. ఈ సినిమా రామాయణం బేస్ మీద స్టోరీని తీసుకున్నారు. ఈ సినిమా పాయింట్ ఏంటంటే ఒక స్వామీజీ ఒక గ్రామాన్ని ఆక్రమించడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ గ్రామస్తులు దానికి ఒప్పుకోరు. ఎంత ఇచ్చినా మేము ఒప్పుకోను అని చెప్తారు. ఆ స్వామీజీ ఇంకా ఆ పోలీస్ ఆఫీసరు ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దారుణంగా చంపేస్తారు. ఈ ఇన్సిడెంట్లో హీరో మదన్ కూడా చాలా దారుణంగా చెప్తారు. వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది స్టోరీ. ఈ సినిమా అంతా యాక్షన్ మాత్రమే, ఎక్కడ కామెడీ కానీ ఎక్కడ అనిపింది కానీ టోటల్ యాక్షన్ మాత్రమే. అక్కడక్కడ ఎమోషన్స్ సీన్స్ ఉంటాయి కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దేవ్ పటన్ గారు ఈ సినిమా మీద ఎక్కువ యాక్షన్ మీద ఫోకస్ పెట్టారు. మిగతా అన్నీ లైట్గా టచ్ చేశారు తప్ప ఏం లేదు. ఇంక ఈ సినిమా గురించి ఓవర్గా మాట్లాడుకోవాలంటే బాగానే ఉంది భయ్య. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అనేది ఏం లేదు. సినిమా అంతా ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది. 1 hour 27 minutes డ్యూరేషన్తో ఈ సినిమా ఉంది. నేనైతే ఇంగ్లీష్లో చూశాను, తెలుగులో లేదనుకుంటా. మేబీ ఓటీటీలో వచ్చేటప్పుడు తెలుగులో రావచ్చు. చూడండి, చూడాలనుకున్న వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి, లేదనుకున్న వాళ్ళు ఓటీటీలోకి వచ్చాక చూడండి. ఇంకా నా రివ్యూ అయితే ఇది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.